సినిమాల్లో సూపర్ స్టార్గా బిజీగా ఉన్న దశలోనే తన శరీరంలో వచ్చిన మార్పులతో ఒక్కసారిగా షాక్ అయింది సమంత. తనకు వచ్చింది రేర్ డిసీజ్ అని, అది తన దేహంలో ఉన్న కండరాలను క్షీణించేలా చేస్తుందని తెలుసుకొని డీలా పడింది. కానీ కృంగిపోలేదు. షార్ట్ గ్యాప్లోనే తనకొచ్చిన మయోసైటిస్ వ్యాధిపై పోరాటం మొదలుపెట్టింది. మొక్కవోని విశ్వాసంతో ట్రీట్మెంట్, డైట్, వర్కౌట్స్తో బౌన్స్ బ్యాక్ అయింది. ఈ క్రమంలోనే తన దినచర్య గురించి, డైట్ గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించింది ఈ బ్యూటీ. దీంతో ఆమె డైట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన రోజువారీ దినచర్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవడం ఆమెకు అలవాటు. మేల్కొన్న తర్వాత కొద్దిసేపు ప్రార్థనలు చేసుకొని బయట ప్రకృతిలో సూర్యరశ్మి తగిలేలా కాసేపు గడుపుతుంది. ఆ తర్వాత ధ్యానం చేస్తోంది. ఈ ప్రక్రియ కోసం ఆమె సుమారు 1.5 గంటల సమయం కేటాయిస్తోంది. ఈ మీ టైం కాన్సెప్ట్ తనను మానసికంగా దృఢంగా ఉంచుతుందని సమంత నమ్ముతోంది. అంతేకాదు, శామ్ తన డైట్ గురించి కూడా చెప్పుకొచ్చింది. దాదాపు 1 సంవత్సరం పాటు తాను ప్రతిరోజు ఒకే రకమైన కూరగాయలు, చికెన్ వంటకాలను మాత్రమే తిన్నానని సమంత చెప్పుకొచ్చింది. మయోసైటిస్ సమస్య ఉన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలు శరీరంలో మంటను పెంచుతాయని, అందుకే ఎటువంటి రిస్క్ తీసుకోకుండా తన శరీరాన్ని హీలింగ్ చేసుకోవడమే లక్ష్యంగా ఒకే రకమైన ఫుడ్ తీసుకున్నట్టు సమంత చెప్పుకొచ్చింది. ఇక ప్రముఖ పోషకాహార నిపుణుడు రయాన్ ఫెర్నాండోతో జరిగిన సంభాషణలో సమంత మరిన్ని వివరాలు పంచుకుంది. తాను ప్రస్తుతం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ను అనుసరిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. చిన్నతనంలో తాను ఏది తిన్నా బరువు పెరిగేదాన్ని కాదని, అందుకే ఆహార విషయంలో శ్రద్ధగా ఉండేదాన్ని కాదంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆరోగ్యం అంటే కేవలం బరువు తగ్గడం కాదనే విషయం తనకు తెలిసిందని, అందుకే తన శరీర ధర్మాన్ని అర్థం చేసుకొని తన డైట్లో మార్పులు చేసుకున్నట్టు శామ్ చెప్పుకొచ్చింది.